అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్థానాలకు ఇచ్చేసిన పాతపట్నం ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలో ఈ దేవాలయం ఎలా భావిస్తున్నారు? చక్రతీర్థ స్థానాల్లో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి శాంతమంతులు మీ అదృష్టంగా భావిస్తున్నారా ఇది ఈ చక్రతీర్థ స్థానాలు? ఎప్పుడూ అదృష్టమేనండి. ఇక్కడ చాలా గొప్ప దినం ఈరోజు. మహాశివరాత్రితో వచ్చే సోమవారం నాడు జరిగినటువంటి చక్రతీర్థ దేవుణ్ణి స్వయంగా ప్రత్యక్షంగా స్నానం చేయించిన నీటిలో అందరం లక్షలాది మంది ఈరోజు ఈ పుణ్యానికి నోచుకున్నాం. ఈ పవిత్రమైన వెన్నడైనా ఇటువంటి ఎంత జనాన్ని ఒక్క చోట చూడడం కానీ స్నానం ఇది నాలుగోసారి అండి స్నానం. ఈ 5 సంవత్సరాలు ఇది నాలుగోసారి స్నానం. మీ నియోజకవర్గం పరిధిలో ఈ ఆలయం ఉండడం, ఆ ఆలయానికి ఇంతమంది లక్షలాది భక్తులు ఈ చక్రతీర్థం రావడం ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి అమ్మ మహాశివుడు మరి కంఠంలో గళంలో విషాన్ని నింపుకొని అందరికీ మంచి చేయాలనేటువంటి మంచి భావంతో పార్వతీ పరమేశ్వరుల దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని, అలానే గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు పేదవాళ్ళకి, మహిళలకు, రైతు అందరికీ కూడా మంచి చేస్తున్నారు. మరి పర్వదినాన ఇక్కడ చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు, అదేవిధంగా వయోవృద్ధులు అనే తేడా లేకుండా ఇంత పెద్ద మొత్తంలో వచ్చేసినటువంటి ఈ చక్రతీర్థ స్థానాలకు ఉన్న విశిష్టత కల్లారా చూశారు. ఇంకా భక్తజనం ఏడాదిగా పెరుగుతూ ఉన్నారు. కోవిడ్ టైంలో 2 ఏళ్ళు రాలేదని ఆవేదన ఉంది. ఆ కారణంగానే ఈసారి లక్షలాది మంది జనం వచ్చారు. కోవిడ్ సందర్భంగా 2 సంవత్సరాలు చాలా కష్టంగా ఎవరు రాలేకపోయారు. అప్పటికి చాలామంది ఎక్కడో దగ్గర నీటిలో మునిగుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ పార్వస్యం, ఈ పవిత్రత, ఈ నిర్మలత్వం ఆ మహాశివుడు మాకు ఇచ్చినటువంటి ప్రసాదం. మరి రానున్న ఈ సమాజంలో, మరి రానున్న భవిష్యత్తులో ప్రతి ఒక్కరు ఆ జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రతి ఒక్కరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ మహాశివుని మనసారా కోరుకుంటున్నాను. చూస్తే కనుక ఆమె మాత్రం చిన్న పిల్లల మాత్రం ఈరోజు భక్తులతో కలిసి ఆ ఏదైతే చక్ర స్నానాల్లో పాల్గొనడం మాత్రం చాలా ఆనందంగా ఉందనే ఆమె ఆనంద వ్యక్తం. మరోవైపు చూస్తే కనుక పాతపట్నం నియోజకవర్గంలో ఆ దేవాలయం ఉండడం, ఆ దేవాలయం 4 ఏళ్ళుగా వరుస వచ్చి ఈ చక్రతీర్థ స్నానాలను ఆచరించేందుకు చాలామంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎలా ఫీల్ అవుతాయి ఈ స్నానాలకి? ఇంత జనం ఎప్పుడైనా చూసారా ఇటువంటి? హరహర మహాదేవ శంభో శంకర. ఈ యొక్క మా శ్రీకాకుళం జిల్లాలో మొక్కలింగం క్షేత్రం దక్షిణ కాశీగా పిలుచుకుంటాం. ఈ యొక్క క్షేత్రానికి శివరాత్రి పర్వదినంగా 3 రోజులు యాత్ర ముగించుకొని ఈరోజు స్వామివారు తుదిఘట్టం చక్రతీర్థ స్నానాలకు వచ్చారు. ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచే కాదు, మన పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి కూడా ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క స్నానం ఆచరించి తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి ఇక్కడ నుంచి పయనమవుతారు. ఈ యొక్క భక్త జనం చూడడానికే చాలామంది వస్తారు. ఈ యొక్క భక్తి లక్షల మంది చూడడానికి ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. ఇన్ని లక్షల మంది రావడానికి ఏ అంశం దోహదపడుతుంది? వీరంతా పిలిస్తే వచ్చినా, తెలిస్తే వచ్చినా? లేదండి, చాలా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క పరమేశ్వరుడి దయ, ఆ యొక్క భక్తి శ్రద్ధలతో వచ్చిన వారు, వీళ్ళెవరూ పిలిస్తే రాలేదు. ఆ యొక్క స్వామివారి కరుణా కటాక్షం కూడా ఉండాలండి రావడానికి. చూస్తే కనుక ఇంతమంది లక్షల మంది వచ్చినటువంటి ఈ స్నానఘట్టానికి చక్రతీర్థ స్నానం దొరుకుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశం ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఏంటంటే భగవంతుడు కొలువే ఉన్నాడు. అన్ని దగ్గరలో లింగం ఏంటంటే లింగాకారంలో ఉంటుంది. ఇక్కడే మాత్రం మొక్కలింగం అనేది మొక్కలింగాకారంలో ఉంటుంది. చాలా దైవ కార్యక్రమం ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఈ చక్ర స్నానాలు ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము వస్తుంటాం పక్క. ఈ మొట్టమొదటిసారి ఎన్నో లక్షల మంది రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడ అంత చక్కగా రావడం ఇదే లాస్ట్ తిథి కొట్టడం ఇదేని 3 రోజుల యాత్రలో ఇంత బాగా జరగడం భగవంతుడికి ఎప్పుడూ మేము ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ అందరూ జనాలు వచ్చి పూజించి ఈ చక్ర స్నానాలు చేసి ఈ తీర్థ ప్రసాదం అందుకొని వెళ్తారు. జై హరహర మహాదేవ శంభో. కనుక శివరాత్రి పర్వదిన 3 రోజుల పాటు జాతర జరుగుతుంది. శివరాత్రి ముగిసిన తర్వాత పాడ్యమ గడియల్లో ఈరోజు ఈ చక్రతీర్థ స్నానాలు ఘట్టం జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు, వంశధార నది అంతా కూడా జనసంద్రంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మాత్రం ఆ చక్రతీర్థ స్నానాలను ఆచరిస్తూ ఆ స్వామి ప్రసాదాలు స్వీకరిస్తూ తిరుగు ప్రయాణం అయ్యే పరిణామాలు. ప్రతి ఏడాది వచ్చే ఈ చక్రతీర్థ స్నానాల్లో భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ ప్రాంతం అంతా కూడాను తీర్చిదిద్దబడుతుంది. అందులో భాగంగానే నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు సాధారణ భక్తులు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు, యువకులు అన్న తేడా లేకుండా వచ్చి ఆ స్నాన ఘట్టాల్లో పాల్గొని పరవశించిపోయారనడంలో ఎటువంటి అతిశక్తులు. శ్రీముఖలింగం నుండి వీడియో జర్నలిస్ట్ నాగకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.